ఉభయ గోదావరి జిల్లాల విషయంలో పవన్ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని భావిస్తున్నారు. టీడీపీ జనసేన మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఒక్క సీటు కూడా జార విడవకూడదు అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం ముఖ్యమని సూచిస్తుండడం విశేషం. కాకినాడలో పార్టీ శ్రేణులతో గత 3 రోజులుగా సమావేశమయ్యారు. జనవరి 3 తర్వాత మళ్లీ ఈ సమీక్షలను కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఉభయ గోదావరి జిల్లాలో కీలకం. అందుకే ఈ జిల్లాలో వైసీపీకి కనీస ప్రాతినిధ్యం కాకపోవడం దక్కకూడదని పవన్ భావిస్తున్నారు. టీడీపీతో కలిసి పకడ్బందీగా అడుగులు వేస్తే ఇది సాధ్యమని పవన్ అంచనా వేస్తున్నారు. 2 వారాల కిందట మంగళగిరిలో ఉభయ గోదావరి జిల్లాల నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఇప్పుడు కాకినాడ వేదికగా నియోజకవర్గాల రివ్యూకు శ్రీకారం చుట్టారు. కేవలం జనసేన పరిస్థితిని తెలుసుకోవడమే కాదు, టీడీపీతో ఎలా కలిసి ముందుకు వెళ్లాల్సి అన్నదానిపై పార్టీ శ్రేణులతో చర్చించారు. కాకినాడ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో విడివిడిగా మాట్లాడారు. పార్టీ బలబలాలతో పాటు టీడీపీ నేతలతో ఉన్న సాన్నిహిత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. న్యాయవాదులు, వైద్యులు, నియోజకవర్గ ప్రముఖులతో పవన్ సమావేశమయ్యారు. వారి సలహాలు, సూచనలను తీసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉంది. ఇది అధికార పార్టీకి సైతం కలవరపాటుకు గురి చేసే అంశం. అందుకే తెలుగుదేశం పార్టీతో పొత్తు విచ్ఛిన్నానికి ఎంతలా ప్రయత్నాలు చేయాలో ఆ పార్టీ అంతగా చేస్తుంది కూడా. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు సమయంలో 2 పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే పవన్ ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2 పార్టీల మధ్య పొత్తెందుకు, సీట్ల సర్దుబాటు వద్ద తలెత్తే అంశాలు ఏంటి, ఓట్ల బదలాయింపు ఎలా జరగాలి అనే అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందుకే కాకినాడలో 3 రోజుల పాటు బస చేసి నియోజకవర్గాల రివ్యూలు జరిపారు. జనవరి 3 తర్వాత మరో 3 రోజుల పాటు ఈ సమీక్షలను కొనసాగించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి గెలవకుండా చేయాలనేదే పవన్ నిర్ణయం. పవన్ దూకుడు చూస్తుంటే అధికార పార్టీలో ఒక రకమైన కలవరం ప్రారంభమైంది.